హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 17 చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో యూచి వేరే వాళ్ళ మనసు లోపలికి వెళ్లి లోపల ఉన్న మ్యాటర్స్ ని అంతా ఎలా తెలుసుకోవాలి అనే మంత్రాన్ని నేర్చుకుంటుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే యూచి వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తుంది. వాళ్ళ అమ్మ నిద్రపోతూ ఉంటే దగ్గరకు వచ్చేసి జిన్షావ్ మీద వేసిన వశ్య మంత్రాన్ని తీయడానికి నాకు ఇది తప్ప వేరే దారి లేదు, నేను నీ మనసులోకి వెళ్లి చూడాల్సిందే, నీకు చెప్పకుండా వెళ్తున్నందుకు నన్ను క్షమించు అమ్మా అని చెప్పేసి మనసు లోపలికి వెళ్లే మంత్రాన్ని వేసేసి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్లి చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మ కూర్చొని ఉంది. కానీ నార్మల్ గా బయట ఉన్నట్టు లేదు, చాలా కోపంగా సీరియస్ గా ఉంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావని అరుస్తూ ఉంది. నిన్ను ఇప్పుడు ఏం చేస్తానో చూడు అని సీరియస్ గా చూస్తూ ఉంటే మీరు కన్ఫామ్ గా మా అమ్మనే కాదు, నేను ఇంక ఇక్కడి నుండి బయలుదేరుతాను అని అంటుంది. వచ్చింది ఎలాగో వచ్చేసావు, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళలేవు, కొంచెం సేపు నాకు కంపెనీ ఇచ్చేసి వెళ్ళు అంటుంది. ఆ జిన్షావ్ ఉన్నాడు కదా, వాడి వశ్యమంత్రాన్ని నువ్వు తీసేయాలి, అందుకే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటుంది. వశ్యమంత్రం అనేది నిజంగా లేనే లేదు, ఇదంతా నీ దగ్గర చెప్పబడ్డ అబద్ధం అని చెప్తూ ఉంటే లేదు లేదు అని యూచి అరుస్తూ ఉంటే ఆవిడ యూచిని అటాక్ చేస్తుంది. వెంటనే యూచి కళ్ళు తిరిగి పడిపోయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లోకంలో వాళ్ళ అమ్మ కాళ్ళ దగ్గర వచ్చి పడిపోతుంది. ఇక్కడ వాళ్ళ అమ్మ కూడా నిద్రలో నుండి లేచిపోతుంది. మన యూచికి ఏమైనా దెబ్బలు తగిలితే జిన్షావ్కి తెలిసిపోతుంది కదా. ఫ్రెండ్స్ అందరితో కలిసి జిన్షావ్ నడుస్తూ ఉన్నప్పుడు సడన్ గా గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ అందరినీ పంపించేసి నాకు గుండెల్లో ఎందుకో కొంత నొప్పిగా ఉంది, ఒకవేళ యూచికి ఏమైనా అయి ఉంటుందా, యూచి ఒకవేళ నువ్వు నన్ను పిలుస్తున్నావా, నేను నిన్ను ఇప్పుడు ఎక్కడికి వచ్చి మీట్ అవ్వాలి, ఎక్కడ వెతకాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు. ఇక్కడేమో వెంటనే ఆ పాల్ సోల్స్ అన్నిటినీ తీసుకుని వేగంగా వెళ్లి యూచి వాళ్ళ అమ్మని మీట్ అవ్వు, యూచికి ఏదో దెబ్బలు తగిలింది అని మన స్పై చెప్పారు, అలానే మన కాంట్రాక్ట్ గురించి మాట్లాడేసిరా అని స్వర్గానికి హెడ్ ఉంటాడు కదా, అతను సీనియర్ అక్కకి చెప్పి తనని అక్కడి నుండి పంపించేస్తున్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంది అంతా బియాన్ చాటుగా నిలబడి వింటున్నాడు. యూచికి ఏదో హెల్త్ బాగలేదు అనుకుంటా, ఏదో దెబ్బలు తగిలినట్టు ఉంది అని థింక్ చేస్తున్నాడు బియాన్. ఇక్కడ యూచి ఇందాక కళ్ళు తిరిగి పడిపోయింది కదా, తనని తీసుకుని వచ్చి ఒక మంత్ర ఆల్ చిప్ ఉంది, దాంట్లో పడుకోబెట్టి ఉన్నారు. అసిస్టెంట్ అంటుంది, రాణి మీరు నైట్ అంతా నిద్రపోకుండా ఇక్కడే ఉన్నారు, కాసేపు వెళ్లి రెస్ట్ తీసుకోండి, యూచి త్వరలోనే రికవర్ అవుతుంది అని అంటుంది. ఆ జిన్షావ్ కోసం నువ్వు నీ సేఫ్టీని కూడా చూడకుండా నీ లైఫ్ ని ఇంత రిస్క్ చేస్తావా, నా మనసు లోపలికి వెళ్లి చూస్తావా అని వాళ్ళమ్మ అంటుంది. ఆ ఆల్చిప్ప నుండి చాలా పవర్స్ వస్తున్నాయి, ప్రజెంట్ యూచికి ఎనర్జీ సరిపోతుంది అని యూచి వాళ్ళమ్మ అంటుంది. ఇంతలోనే స్వర్గం నుండి మీకోసం కొంతమంది వచ్చారు అని వాళ్ళని వెళ్లి మీట్ అవ్వండి అని అసిస్టెంట్ అంటున్నాడు. సరే అని యూచి వాళ్ళమ్మ అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఆల్చిప్ప నుండి కొంచెం ఎనర్జీ వస్తూ ఉండడంతో యూచి 3 years బ్యాక్ బియాన్ స్టూడెంట్ లాగా బియాన్ తో కలిసి ఉన్నింది కదా, ఆ డేస్ కి వెళ్లిపోతుంది. బియాన్ వాళ్ళ మనుషులంతా ఆ పాల్ సోల్స్ ని తీసుకుని డైరెక్ట్ గా యూచి వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్లిపోతున్నారు. బియాన్ యూచిని చూడ్డానికి వచ్చేస్తున్నాడు. ఏంటి యూచి ఇంత వీక్ అయిపోతుంది అని తనకి కొంచెం శక్తిని ఇస్తున్నాడు. యూచి బాడీలోకి ఈ శక్తి వెళ్తుండడంతో యూచి మళ్ళీ 3 years బ్యాక్ ఎలా ఉందో ఆ మెంటాలిటీకి వెళ్లిపోతుంది. బియాన్ చేయి పట్టుకుని నిద్రలేచి మాస్టర్ అని వెళ్లి హగ్ చేసుకుంటుంది. మీరు నాతో ఏం చెప్పారు, నన్ను మీతో భూలోకానికి తీసుకుని వెళ్తా అని చెప్పారు కదా, నన్ను ఇప్పుడు అక్కడికి తీసుకుని వెళ్ళడానికి వచ్చారా, ఈ లోకంలోనే బెస్ట్ పర్సన్ మీరే అని చెప్పి హగ్ చేసుకుంటూ ఉంటే బియాన్ షాక్ అయిపోతున్నాడు. యూచి ఆ మంత్రలోకంలోకి వెళ్లి చూసింది కదా, దాని ఎఫెక్ట్ వల్ల తను ఇలా మారిపోయి 3 years బ్యాక్ వెళ్లిపోయింది. దీనిని నేను కొంచెం యూజ్ చేసుకుని యూచితో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే ఏమవుతుంది, నేను నా పాత లైఫ్ లోకి వెళ్తే ఏమవుతుంది అని థింక్ చేస్తూ ఉండేలోపు మన యూచి బియాన్ మాస్క్ ని తీసేసి ఈ చెత్త మాస్క్ ని ఎందుకు వేసుకుని వచ్చారు, ఇది అసలా బాగలేదు, ఈ మాస్క్ ని వేసుకుని వస్తే నేను మిమ్మల్ని కనిపెట్టలేను అని అనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటే వెంటనే బియాన్ నీకు జిన్షావ్ తెలుసా అని అడుగుతున్నాడు. జిన్షావ్ ఎవరు, జిన్షావ్ ఎవరైతే నాకేంటి,
మనం భూలోకానికి వెళ్దాం రండి అని యూచి బియాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ యూచి వాళ్ళ అమ్మ దగ్గర ఆ పర్ల్ సోల్స్ అంతా ఇచ్చేసి సీనియర్ అక్క యూచి వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మన మధ్య ఉన్న అగ్రిమెంట్ ని మర్చిపోయారా? మళ్ళీ నేను ఈ పర్ల్ సోల్స్ అన్ని తీసుకొని వస్తున్నాను ఇక్కడికి అని అంటుంది. సముద్రరాణి పక్కన ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మీకు ప్రామిస్ చేశాం కదా, అందుకే యూచిని మేము ఇన్ని ఇయర్స్ నుండి చూడకుండా మా రాణి ఉంటున్నారు, అది మీకు సరిపోవడం లేదా అని అంటున్నారు. సీనియర్ అక్క అంటుంది, మీకు చాలా పెద్ద ఆపద వచ్చినప్పుడు మీకు ఏమైనా అయిపోతే ఈ సముద్రలోకానికి ఏమైనా పెద్ద ఆపద వస్తుంది అని మా మాస్టర్ నన్ను పిలిచి మీతో ఒక అగ్రిమెంట్ వేయమన్నారు. మీకు కావలసిన ఆ పర్ల్ సోల్స్ అంతా ఆ చియువాన్ భాగం నుండి మేము కలెక్ట్ చేసి మీకు పంపించేస్తూ ఉన్నాము. కానీ దానికి బదులుగా మీ అమ్మాయిని ఒక బందీలాగా మా దగ్గరకు పంపాలి అని చెప్పాము. దానికి సరే అనే కదా మీరు యూచిని బందీలాగా పంపారు. ఇప్పుడు మళ్ళీ యూచిని మీ దగ్గరే ఉంచుకుంటే అర్థమేమిటి అని సీనియర్ అడుగుతూ ఉంటే, తప్పదు, కొన్ని పనులు చేసి తీరాల్సిందే అని సముద్రరాణి అంటూ ఉంది. ఇక్కడ ఇంత సీరియస్ ఇష్యూస్ జరుగుతూ ఉంటే బియాన్ మాత్రం యూచిని తీసుకుని వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడు ఎవరైనా చూసి గుర్తుపట్టేస్తే ఏం చేయాలి అని థింక్ చేస్తూ ఉన్నప్పుడే ఒక మాస్క్ అంగడి కనిపిస్తుంది. ఆ షాప్ కి వెళ్తున్నాడు. కానీ ఆ షాప్ వాళ్ళు డబ్బులు తీసుకుని మాస్క్ ఇవ్వరంట, వస్తు మార్పిడి చేసుకోవాలంట. అది విని బియాన్ తన దగ్గర ఉన్న డబ్బా మాస్క్ ని ఇచ్చేసి యూచికి నచ్చినట్టు 2 మాస్కులు తీసుకుని వెళ్లి యూచికి ఒకటి ఇచ్చేసి వేసుకోమని చెప్తున్నాడు. యూచి కూడా దాన్ని వేసుకుంటుంది. అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఒక శంకు అమ్మే షాప్ కనిపిస్తుంది. వెంటనే అక్కడికి వెళ్లిపోతున్నారు. నీకేం కావాలి చెప్పు అని బియాన్ అంటుంటే, మాస్టర్ ఈ శంఖాన్ని కొనడానికి మీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి బియాన్ బాడీ అంతా వెతికి చిన్న చిన్న ఫిష్ లాగా చేసి ఉంటాడు కదా, దాన్ని బయటకు తీసి దీన్ని తీసుకుంటారా అని షాప్ అతన్ని అడుగుతుంది. లేదు, మేము ఇదంతా తీసుకోము అని షాప్ అతను అంటున్నాడు. యూచి నా మాస్టర్ కొంచెం పూర్ అని అంటూ ఉంటే బియాన్ చూసేసి నీ మాస్టర్ బాగా పూర్ కదా అని నవ్వుతున్నాడు. యూచి దగ్గర ఆ జేడ్ టోకెన్ లాగా ఉంటుంది కదా, షాప్ అతను దాన్ని చూసేసి ఇది కావాలంటే ఇది ఇవ్వండి అని అడుగుతున్నాడు. వెంటనే యూచి అసలు ఇదేంటో నాకు తెలియడం లేదు, కానీ దీనిని మాత్రం నేను ఇవ్వను అని యూచి అంటుంది. బియాన్ అనుకుంటున్నాడు, అన్నీ మర్చిపోయి మతిమరుపులో ఉంటున్నా కూడా జిన్షావ్ ఇచ్చిన గిఫ్ట్ ని మాత్రం ఇవ్వడం లేదు కదా యూచి అని అనుకుంటున్నాడు. వెంటనే వెళ్లి మ్యూజిక్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. వీడు అద్భుతంగా మ్యూజిక్ ప్లే చేయడం చూసి ఆ శంఖాన్ని బియాన్ కి ఇచ్చేస్తున్నాడు షాప్ వాడు. యూచి బియాన్ ఇద్దరు ఆ పాత ప్లేస్ కే వచ్చేస్తున్నారు. యూచి నెమ్మదిగా నిద్రపోవడం స్టార్ట్ చేస్తుంది. ఆ శంఖంలో అన్ని రికార్డ్ అవుతుందంట. నాకు చాలా ప్లేసెస్ కి వెళ్ళాలి, చాలా ఫుడ్స్ తినాలి, బాగా ఎంజాయ్ చేయాలి, ఫన్ చేయాలి అని చెప్పేసి మాస్టర్ మీరు నా కోసం ఏమీ చెప్పరా అని అడిగేసి నిద్రలోకి వెళ్ళిపోతుంది యూచి. బియాన్ నువ్వు ఇదంతా కాసేపట్లో మర్చిపోతావని నాకు తెలిసిపోయింది అని చెప్పేసి ఏదో ఒక మ్యాటర్ ని మాత్రం ఆ శంఖంలో రికార్డ్ చేసి పెట్టేసి నువ్వు హ్యాపీగా పడుకో అని పడుకోబెట్టేసి అక్కడి నుంచి యూచి వాళ్ళ అమ్మని మీట్ అవ్వడానికి వెళ్ళిపోతున్నాడు. యూచి ఇప్పుడు బాగానే ఉంది, తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు బియాన్. ఈ మాస్క్ యూచి పక్కనే ఉనింది అని యూచి అసిస్టెంట్ తీసుకుని వచ్చి ఇస్తుంది. ఇక్కడేమో ఒక పర్ల్ సోల్ దొరికింది అని దానిని తీసుకుని వెళ్లి షీఫాంగ్ వాళ్ళ హెడ్ దగ్గర ఇస్తున్నారు. మంచి విషయాన్ని కనిపెట్టారు, దీని గురించి మేము ఇంకా కొంచెం ఎంక్వైరీ చేస్తాము, అంతవరకు మీరు మాతోనే ఉంటారా అని లీని జిన్షావ్ని చూసి ఆ లీడర్ అడుగుతూ ఉన్నాడు. లేదు, నాకు వేరే పని ఉంది, నేను వేరే ప్లేస్ కి వెళ్ళాలి అని లీ అంటుంది. నాకు కొంచెం వేరే వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అని జిన్షావ్ చెప్పేసి బయలుదేరుతున్నారు. లీ అక్కడి నుండి వచ్చేటప్పుడు ఫాక్స్ డెమాన్ ఇచ్చిన హెయిర్ పిన్ ని చూస్తూ ఫాక్స్ డెమాన్ ని తలుచుకుంటూ ఉంటే ఫాక్స్ డెమాన్ కి పొరబోతుంది. వెంటనే గూ మాస్టర్ నిన్నెవరో బాగా తలుచుకున్నట్లు ఉన్నారు అని అంటున్నాడు. అంతలోనే గూ మాస్టర్ బ్రేస్లెట్ మెరవడం స్టార్ట్ చేస్తుంది. ఏదో అక్కడ జరగబోతుంది అని అనుకుంటూ అతను కాపలా కాసే ప్లేస్ కి వెళ్లిపోతున్నాడు. యూచి ఒక రకంగా నిద్ర లేచేస్తుంది. లేచి కూర్చొని బాడీ అంతా ఒకటే నొప్పులుగా ఉంది అని అనుకుంటూ ఉంది. అంతలోనే యూచి వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది. ఏం నాన్న ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. అమ్మ, నేను నీ మనసు లోపలికి వెళ్లి చూసినప్పుడు అసలు ఆ వశ్యమంత్రమే ఒకటి లేదు అని అన్నారు, అది నిజమేనా అని అడుగుతూ ఉంటే యూచి వాళ్ళమ్మ అవును అని అంటుంది. అయితే మీరు నా దగ్గర అబద్ధం చెప్పారా, నా దగ్గరకు రాకండి అని సీరియస్ అవుతుంది యూచి. వాళ్ళ అమ్మ అక్కడి నుండి అలిగి వెళ్లిపోతుంది.
అక్కడ నుండి వెళ్లేటప్పుడు ఆల్రెడీ ఇచ్చిన మాటని మర్చిపోయి బియాన్ తన మొహాన్ని అందరికీ చూపించడం వల్ల జిన్షావ్కి డౌట్ వచ్చేసింది. ఇంకా మిగిలి ఉన్న నిజాలు బయటకు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటూ బయటకు వెళ్తుంది వాళ్ళమ్మ. ఇక్కడేమో మన లీ గురించి ఎవరో మాట్లాడుకుంటూ ఉన్నట్లు బయట సౌండ్స్ వినిపిస్తున్నాయి. లీ బయటకు వచ్చి చూస్తుంటే జిన్షావ్, షీఫాంగ్ ఇద్దరూ కలిసి లీకి వచ్చిన ఉత్తరాన్ని దొంగతనంగా చదవడానికి ట్రై చేస్తున్నారు. ఫాక్స్ డెమన్ లెటర్ రాసినట్టు ఉన్నారు. వెంటనే దాన్ని లీ లాక్కొని చదవడం స్టార్ట్ చేస్తుంది. నువ్వెలా ఉన్నావు, బాగున్నావా అని అడిగేసి మింగ్షుకి బర్త్డే, మేము తనకి విష్ చేయడానికి వస్తున్నాము అని రాసి ఉంది. ఇదే మ్యాటర్ అని అందరికీ చెప్పేసి లీ ఆ లెటర్ ని జాగ్రత్తగా తీసుకుని వెళ్లిపోతుంది. మళ్ళీ యూచి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వస్తుంటే అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఏం ఫంక్షన్ అని అడుగుదామని వేరే అమ్మాయిని అడుగుతూ ఉంటే తను చెప్తుంది పాత సముద్రరాణి డెత్ డే అని. బాధగా చెప్తూ ఉంటే యూచి వెళ్లి చూస్తుంది. అక్కడ మన నెమలి పిల్ల కూడా బాధగా డాన్స్ చేస్తూ ఉంటుంది. సరే అక్కడి నుండి వెళ్ళిపోదామని యూచి వస్తూ ఉంటే అంతలో నెమలి పిల్ల డాన్స్ అంతా ఫినిష్ చేసేసి వచ్చేసి నీ ఇష్ట ప్రకారం నువ్వు ఇక్కడి నుండి వెళ్ళలేవు, అసలు ఎందుకు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నావు అని తిడుతూ ఉంటే లేదు, మా అమ్మ నా దగ్గర అబద్ధం చెప్పింది. నేను మా అమ్మ మనసులోకి వెళ్లి చూశాను, అక్కడ వేరే ఎవరో ఉన్నారు, తను కొంచెం భయంకరంగా కోపంగా ఉనింది అని అంటుంది. నిన్ను అసలు ఎవరు వెళ్లి చూడమన్నారు మనసులోకి అని అంటుంది నెమలి పిల్ల. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నువ్వు నాతో చాలా వరస్ట్ గా బిహేవ్ చేస్తున్నావు. నేను ఇంతకు ముందు నీ దగ్గర ఏమైనా తప్పుగా నడుచుకున్నానా నాకు తెలియకుండా అని అడుగుతుంది యూచి. లేదు, నువ్వు మా అమ్మని తిట్టేశావు అని నెమలి పిల్ల అంటుంది. ఏంటి, మీ అమ్మని తిట్టేశానా? ఒకవేళ మా అమ్మనే నీకు కూడా అమ్మనా అని అడుగుతూ ఉంటే మీ అమ్మ కాదు, పాతరాణి అని ఒకరిని చెప్పారు కదా, తనే మా అమ్మ. మా అమ్మ బాడీలోనే ప్రెజెంట్ ఉన్న ఈ రాణి, అదే మీ అమ్మ ఉంటుంది. సో కాబట్టి ఇద్దరూ నాకు అమ్మనే అని నెమలి పిల్ల అంటూ ఉంటుంది. అంతలో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చాలా మంది నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.